గుంటూరులో హీమ్యాన్ శోభన్ సెన్సేషనల్ రికార్డ్. గుంటూరులో స్లాబ్కు ముందు ఏకైక ఏసీ థియేటర్ నాజప్సర ఏసీలో హీమ్యాన్ నటించిన 14 చిత్రాలు విడుదల కాగా అందులో 12 చిత్రాలు డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడటం గుంటూరు ఏసీ థియేటర్ల చరిత్రలోనే తిరుగులేని రికార్డ్. గుంటూరు నాజప్సర ఏసీలో విడుదలైన హీమ్యాన్ చిత్రాలు, అవి ప్రదర్శింపబడిన చిత్రాల వివరాలు చూడండి. మార్చి 19, 1969 నాడు విడుదలైన బంగారు పంజరం చిత్రం కేవలం 14 రోజులు మాత్రమే ఆడినది. అక్టోబర్ 2, 1969 నాడు మనుషులు మారాలి చిత్రం తొలుత గుంటూరు నాజులో విడుదలై ఫుల్స్ మీద నటరత్న ఎన్టీఆర్ నటించిన అగ్గివీరుడు చిత్రం కొరకు 2 వారాలకు నాజప్సర ఏసీ థియేటర్కు షిఫ్ట్ చేయగా ఆ థియేటర్లో 95 రోజులు ప్రదర్శింపబడినది. మూడవ చిత్రం బలిపీఠం నాజప్సర ఏసీలో జూలై 17, 1975 నాడు విడుదలై 34 రోజులు హౌస్ఫుల్ అయి 106 రోజులు ఆడినది. నాయుడుబాబు చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 22 రోజులు హౌస్ఫుల్ అయి 61 రోజులు ఆడినది. మల్లెపువ్వు చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 28 రోజులు హౌస్ఫుల్ అయి 64 రోజులు ఆడినది. రామబాణం చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 21 రోజులు హౌస్ఫుల్ అయి 42 రోజులు ప్రదర్శింపబడినది. కార్తీక దీపం చిత్రం మొదట గుంటూరు నాజులో విడుదలై 18 రోజులకు నటరత్న ఎన్టీఆర్ చిత్రం శ్రీ మధ్విరాట పర్వం చిత్రం కొరకు నాజప్సర ఏసీకి షిఫ్ట్ చేయగా నాజప్సర ఏసీలో 95 రోజులు ప్రదర్శింపబడ్డది. ఏప్రిల్ 9, 1981 నాడు విడుదలైన ఇల్లాలు చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 52 రోజులు హౌస్ఫుల్ అయి అంతకుముందు విడుదలై సంచలన విజయం సాధించిన నటసామ్రాట్ ప్రేమాభిషేకం చిత్రం హౌస్ఫుల్ రికార్డ్ 47 రోజులది దాటినది. గుంటూరు పట్టణ చరిత్రలోనే 50 రోజులు ఏకదాటిగా హౌస్ఫుల్ అయిన మొట్టమొదటి చిత్రం నటభూషణ హీరోగా నటించిన ఇల్లాలు చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 111 రోజులు ఆడినది. జీవితరథం చిత్రం జూలై 29, 1981 నాడు ఇల్లాలు చిత్రం తీసి వేయగా జీవితరథం చిత్రం 78 రోజులు ఆడినది. ఒకే హీరో నటించి వరుసగా విడుదలైన 2 చిత్రాలు ఒక ఏసీ థియేటర్లో 78 రోజులు ప్రదర్శింపబడటం అదే ప్రథమం. మార్చి 6, 1982 నాడు విడుదలైన ఇద్దరు కొడుకుల చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 21 రోజులు హౌస్ఫుల్ అయి 64 రోజులు ప్రదర్శింపబడినది. అక్టోబర్ 28, 1982 నాడు విడుదలైన ఇల్లాలి కోరికల చిత్రం 28 రోజులు హౌస్ఫుల్ అయి 100 రోజులు ప్రదర్శింపబడినది. ఆగస్టు 2, 1984 నాడు విడుదలైన ఇల్లాలు ప్రియురాలు చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 50 రోజులు హౌస్ఫుల్ అయి 107 రోజులు ప్రదర్శింపబడినది. మే 15, 1985 నాడు విడుదలై దేవాలయం చిత్రం గుంటూరు నాజప్సర ఏసీలో 58 రోజులు ఆడినది. మార్చి 5, 1987 నాడు విడుదలైన కళ్యాణ తాంబూలం చిత్రం 15 రోజులు హౌస్ఫుల్ అయి 52 రోజులు ప్రదర్శింపబడినది.